Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. Hi, hello, namaste. Welcome back to iDream Media. Ee roju manto unnaru certified financial planner aina Madhavi Reddy garu ma'am tho maatladadam. Hi ma'am. Hello andi. Last month October lo eppudaithe market oka 10% correction చూడడం జరిగిందో ఆ టైం లో ఒక రకంగా అది కూడా బ్లడ్ బాత్ అనే చెప్పాలి. బట్ అగైన్ మనం మ్యూచువల్ ఫండ్స్లో కాస్త సేఫ్ సైడ్ చూస్తూ ఉంటాం. బట్ అలాంటి మ్యూచువల్ ఫండ్స్లో సైతం ఎలాంటి ఫండ్స్ అనేవి కరెక్ట్ అవ్వడం జరిగింది, ఏవి అంత రిస్క్ ఇబ్బంది లేకుండా కాస్త సేఫ్గా ఉన్న ఫండ్స్ ఏమో ఉన్నాయి? డెఫినెట్లీ అండి, ఎందుకంటే సో చాలామంది కొత్తగా వచ్చారు. ఈ ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఫ్రెష్గా చాలామంది ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి వచ్చారు. అంటే 2020 నుంచి స్టార్ట్ చేస్తే ఈ 3 ఇయర్స్ చాలా పెద్ద నెంబర్ పెరుగుతుందండి. అంటే ఈ 3 ఇయర్స్ నుంచి కొంచెం వచ్చారు. సో వీళ్ళందరికీ ఈ కరెక్షన్ అనేది చాలా కొత్తగా ఉంది. సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ రియల్లీ షాకింగ్. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది లాస్ట్ 2 మంత్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి ఇలా మార్కెట్లో ఇలా పెట్టగానే వాళ్ళకి 5% పెరగడము, 10%, అసలు కొన్ని స్కీమ్స్ అయితే 50% కూడా పెరిగాయి. సో ఈ రిటర్న్స్ చూసిన వాళ్ళకి ఒక్కసారిగా ఈ కరెక్షన్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళందరికీ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది అయితే అర్థం కాదండి. సో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ టు డైరెక్ట్ స్టాక్స్, సో మీరు అన్నట్టుగా నిఫ్టీ అనేది 10% కరెక్ట్ అయింది. బట్ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం బెటర్ అండి. 82% మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా చాలా అంటే మార్కెట్ కన్నా తక్కువ కరెక్ట్ అయ్యాయి. దట్స్ వాట్ వీ డూ రికమెండ్ పీపుల్ గో విత్ ద మ్యూచువల్ ఫండ్స్ దాన్ డైరెక్ట్ స్టాక్స్. డైరెక్ట్గా మీకు 10% ఎఫెక్ట్ ఉంటే ఇక్కడ ఉన్న మన మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా 6%, 8% మాత్రమే ఈ అక్టోబర్ ఫాల్లో మనకి కరెక్ట్ అయ్యాయండి. బట్ అందులో కూడా అసలు మొత్తం ఈక్విటీలో 22 స్కీమ్స్ ఉంటాయి. 22 టైప్స్ ఆఫ్ ఈక్విటీలోనే కేటగిరీస్ ఉంటాయి. లైక్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫోకస్డ్ ఫండ్స్, వాల్యూ ఫండ్స్, ఇలాంటివి చాలా. సో అందులో ఏవి ఎక్కువ కరెక్ట్ అయ్యాయి అనేది మనం మాట్లాడుకుంటే సెక్టార్ ఫండ్స్ ఆర్ వెరీ రిస్కీ అండి. మేము ఎప్పటి నుంచో చెప్తాము, మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అందరి దగ్గర కూడా సెక్టార్ ఫండ్స్ చాలా ఉంటాయి. ఇన్ఫ్రా ఫండ్ అని, లేకపోతే మనకి పిఎస్యు ఫండ్ అని, ఇలా చాలా ఒక సెక్టార్కి సంబంధించిన ఫండ్స్లోనే మొత్తం అమౌంట్ అంతా పెట్టేస్తూ ఉంటారు. అవి ఎక్కువగా కరెక్ట్ అయ్యాయండి. సో సెక్టార్ ఫండ్స్లో మనకి ఆటో బాగా కరెక్ట్ అయిందండి. ఆటోమొబైల్ సెక్టార్ ఫండ్ ఏదైతే ఉందో 12%, కన్సంప్షన్ ఫండ్ 8%, పిఎస్యు అయితే ఫండ్ 7%, ఎంఎన్సి 6%, థిమటిక్ ఫండ్స్ 6%, ఇన్ఫ్రా ఎస్పెషల్లీ చాలామంది ఇన్ఫ్రా ఫండ్స్లో పెట్టారు. సో అది కూడా చాలా వరకు 6% వరకు కరెక్ట్ అయిందండి. సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అంటే ఇవి ఈ సెక్టార్ ఫండ్స్ కాకుండా మన లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, వాల్యూ ఫండ్స్, ఫోకస్డ్ ఫండ్స్, అలానే ఈవెన్ స్మాల్ క్యాప్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్, అలానే వాల్యూ ఫండ్స్, కాంట్రా ఫండ్స్, ఇవన్నీ ఇంకా తక్కువ కరెక్ట్ అయ్యాయి. సో ఫస్ట్ మనం కంపేర్ చేసుకుంటే మార్కెట్ కన్నా కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ తక్కువ కరెక్ట్ అయ్యాయి. అందులో సెక్టార్ ఫండ్స్ ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో లార్జ్, మిడ్ క్యాప్, స్మాల్, ఇవన్నీ కూడా ఓన్లీ 5% కరెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే సెక్టార్ ఫండ్స్ ఆర్ మోర్ రిస్కీ. సో వీ నీడ్ టు బెటర్ గో విత్ ఏవైతే మన లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్ ఉన్నాయో, ఫోకస్డ్ ఫండ్స్, మల్టీ క్యాప్స్, ఫ్లెక్సీ క్యాప్స్, వాల్యూ ఫండ్స్, కాంట్రా ఫండ్స్, ఇవే కొంచెం బెటర్గా మనకి కనిపించాయండి. అన్నిటికన్నా మనకి సర్ప్రైజింగ్గా ఏంటంటే గ్లోబల్ ఫండ్స్ తక్కువ కరెక్ట్ అయ్యాయి. అంటే చాలామంది ఏంటంటే డైవర్సిఫికేషన్ చేస్తారు. మీకు కూడా అనిపించవచ్చు, నాకు కూడా అనిపించవచ్చు, మనం యూఎస్ మార్కెట్లో పెట్టొచ్చా, ఎందుకంటే ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ ఆర్ ఫెచింగ్ అప్, గ్రోయింగ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను కూడా యూఎస్ మార్కెట్స్లో పెట్టచ్చు అంటే డెఫినెట్లీ ఎస్ అండి. మనం త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గ్లోబల్ ఫండ్స్లో పెట్టచ్చు. చాలా స్కీమ్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నేను మీకు కొన్ని స్కీమ్స్ చెప్తాను. మియర్ ఎసెట్ ఎన్వైసిఈ ఫండ్స్, ఐసిఐసిఐ ప్రూ నాస్డాక్ ఫండ్, ఫ్రాంక్లిన్ యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్, ఎస్బీఐ ఇంటర్నేషనల్ యూఎస్ ఈక్విటీ ఫండ్, ఎడెల్వైజ్ యూఎస్ వాల్యూ ఫండ్, కోటెక్ నాస్డాక్ ఫండ్, ఇవన్నీ ఏంటంటే మీరు పెట్టిన అమౌంట్ని వాళ్ళు యూఎస్ స్టాక్స్లో పెడతారు, ఇండెక్స్లో పెడుతూ ఉంటారనమాట. సో మీరు డైవర్సిఫై చేసుకోవాలి అంటే ఇలా గ్లోబల్ ఫండ్స్లో పెట్టుకున్నప్పుడు మన ఇండియన్ మార్కెట్ కన్నా మొన్న కంపేర్ చేసుకుంటే జస్ట్ 1% కరెక్ట్ అయ్యాయి. సో దిస్ ఈజ్ లైక్ ఐ ఓపెనర్ అండి. ఎవరైతే కొత్తగా మార్కెట్లోకి వచ్చారో ఒకసారి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకున్నట్లయితే ఏది రిస్కీ ఫండ్, ఎలాంటి ఫండ్లో ఉండాలి అనేది అయితే మీరు గమనించాలండి. సో ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే డైవర్సిఫై చేసుకోవాలి. బట్ ఎందులో ఎంత పర్సంటేజ్, ఏ స్కీమ్లో, ఏ కేటగిరీలో, ఈక్విటీ కేటగిరీలో ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది ఇప్పుడు మనం చెప్పిన ఈ రిస్కీ అంటే రైట్ ఫ్రమ్ సెక్టార్ ఫండ్స్ ఆర్ మోర్ రిస్కీ. అంతకన్నా తక్కువ రిస్క్ ఉన్నది ఏంటంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫోకస్డ్, ఫ్లెక్సీ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. ఇంకా అంతకన్నా తక్కువ రిస్క్ ఉన్నది ఏంటంటే గ్లోబల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలండి. ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ కామన్ పీపుల్ టు అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్. బెటర్
వీఆర్ దేర్ టు హెల్ప్ యూ యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా. సో ఇలాంటి టైంలో మీరు ఎలాంటి పోర్ట్ఫోలియోని ఎలాంటి స్కీమ్స్తో కన్స్ట్రక్ట్ చేసుకోవాలనేది బెటర్ యూ టేక్ ద గైడెన్స్. అండ్ ముఖ్యంగా గ్లోబల్ ఫండ్స్ మాత్రం ఎందుకంత స్టేబుల్గా ఉండడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటే, సో అక్కడ అంత వాల్టిలిటీ ఉండదండి. వాల్టిలిటీ అనేది ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ మన ఇండియన్ మార్కెట్స్ని బీట్ చేసాయి. ఆఫ్ కోర్స్. సో మీరు ఎప్పుడైతే మనం గ్లోబల్ ఫండ్స్లో పెడతామో సో ఇండియన్ మార్కెట్స్తో పాటు అది కూడా డైవర్సిఫై అవుతుంది కదా. సో అక్కడ అంటే మన ఇండియన్ మార్కెట్స్ పెర్ఫామ్ చేయలేదనుకోండి, యూఎస్ మార్కెట్స్ పెర్ఫామ్ చేసాయి అనుకోండి, ఇక్కడ వచ్చిన మీకు ఏవైతే లాసెస్ అక్కడ వచ్చిన ప్రాఫిట్స్తో కవర్ అవుతాయి కదా. సో దట్స్ వాట్ వీ డూ రికమెండ్ అట్లీస్ట్ ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్. మీరు చెప్పండి మ్యామ్, యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి అంటే యూఎస్లో ఉన్న వాళ్ళైనా సరే అక్కడ మార్కెట్స్లో ఇప్పుడు ఇనిషియల్గా బిగినర్గా స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు ఎవరైతే మోస్ట్ ఆఫ్ ది ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, చూస్తున్న ఆడియన్స్లో మనకి యూఎస్ ఆడియన్స్ కూడా ఉంటుంటారు, వాళ్ళ తరఫున అడుగుతున్నా అక్కడ స్టాక్స్ అక్కడ ఫండ్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంటాయి. సో ఇదేంటంటే డైరెక్ట్గా స్టాక్స్కి వెళ్ళొద్దని మేము అక్కడ కూడా చెప్తున్నాం, ఇక్కడ కూడా చెప్తున్నాము. సో త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్తే మీకు డైవర్సిఫికేషన్ జరుగుతుంది. అక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, మీరు ఏం కొనాలి ఏం కొనకూడదు అనేది వాళ్ళు మంచి డెసిషన్ తీసుకుంటారు. సో మీరు డైరెక్ట్ స్టాక్స్లోకి వెళ్ళిపోయి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా ఈ గ్లోబల్ ఫండ్స్ అనే వాటిలో గోల్డ్ అదే గ్లోబల్ ఈటీఎఫ్స్ ఉంటాయి, యూఎస్ నాస్డాక్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో వీటికి సంబంధించి మీకు ఒక అవగాహన డెఫినెట్లీ కావాలి, అవేర్నెస్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మేము సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.